ఓం శ్రీ వారాహీదేవియే నమః. అందరికీ నమస్కారం అండి. వారాహి మాత అంటే ఇష్టమున్నవారు ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి. ఇప్పుడు చెప్పే ఈ మంత్రాన్ని రోజుకు 21 సార్లు పఠించండి. ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తంలో కానీ లేదా మీరు రాత్రి పడుకునే ముందు కానీ ఈ యొక్క మంత్రాన్ని జపించండి. వారాహి అమ్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీరు ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, బంధ విముక్తులు అయినా లేదా మీ యొక్క మాట ఎవ్వరూ పట్టించుకోవడం లేదని బాధలో ఉన్నా, ధనం మీకు దరికి రావడం లేదు, అప్పుల ఊబిలో కూరుకుపోయారు, ఎవరికైనా ధనం ఇచ్చి తిరిగి మీ సొంతం కావడం లేదు అనుకున్నవారు నిస్వార్థంగా ఈ యొక్క మంత్రాన్ని ఉచ్చరించండి. మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ప్రతిరోజు కూడా 21 మార్లు ఉచ్చరించాలి. అమ్మవారిని ప్రశాంతంగా ఒకచోట కూర్చుని మనసులో ఒక్కసారి స్మరించుకుని ఈ మంత్ర జపాన్ని మొదలు పెట్టండి. ఈ యొక్క మంత్రం ఏమిటి అన్నట్లయితే శ్రద్ధగా ఆలకించండి. ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధి కరాయ శీఘ్రం దేహి వస్య వస్య కురు కురు స్వాహ. ఇంకొకసారి చెప్తున్నాం, శ్రద్ధగా ఆలకించండి. ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధి కరాయ శీఘ్రం దేహి వస్య వస్య కురు కురు స్వాహ. ఇది స్వర్ణాకర్షణ భైరవ మంత్రము. సంపద, ధనం, ధాన్యం, శుభ స్వప్నాలు, వశీకరణ ఫలితాల కోసం ఉచ్చరించే పవిత్ర మంత్రంగా భావిస్తారు. ఎదుటి వారికి ఏ కీడు తలపెట్టకుండా ఒక్కసారి మీ మదిలో ఈ యొక్క మంత్రాన్ని ఇలా ఈ నియమాలతో ఉచ్చరించండి. అంతా మంచి కలుగుతుంది. భార్యాభర్తల సమస్యలు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, సంతాన సమస్యలు కావచ్చు, స్త్రీ పురుష వశీకరణాలు కూడా చేస్తారండి మా గురువుగారు. మీ సమస్య ఏదైనా ఎంతటి జటిలమని మీరు భావిస్తున్నా తప్పక మా గురువు గారిని సంప్రదించండి. పండిత్ పవన్ నంబూదిరి గారు, కేరళ తాంత్రిక గురువు గారు మీ సమస్య ఇట్టే పరిష్కారం చేసి చూపిస్తారు. ఒకసారి నమ్మకంతో మా గురువు గారికి కాల్ చేయండి, మీకే అంతా బోధపడుతుంది. గురువుగారి ఫోన్ నెంబర్ 9043637512.